12,500 థియేటర్లలో 55,000 స్క్రీన్ల మీద రోజు ఒక దగ్గర 5 షోలు 6 షోలు ఈ విధంగా ప్రదర్శితమవుతూ పుష్ప 2 అయితే స్క్రీన్ ప్రజెన్స్కి వచ్చేసింది, తెర మీద ప్రదర్శనకైతే వచ్చేసింది. అయితే ఈ క్రమంలో ఈ ఫ్యాన్ షోలు లేకుండా చేసి వీలైనన్ని షోలు ఎక్కువ నడపకుండా చేయడం ద్వారా పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా ఎక్కువ జరిగింది కాబట్టి, సో దాన్ని కనుక అంటే బ్రేక్ ఈవెన్ చేయలేకపోతే పుష్ప 2 ఫెయిల్ అంటే ఆ ఫ్లాప్ అని, అల్లు అర్జున్కి అంత సీన్ లేదు అని చెప్పి ప్రచారం చేయొచ్చు అని భావించిన ఒక బ్యాచ్, ఏ కంపౌండ్ బ్యాచ్ అందరికీ తెలుసు. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్కు సంబంధించిన కొందరు పెద్దలు అండ్ మరో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి నేతలు కూడా ఆ సినిమాను బాయ్కాట్ చేయమని చెప్పి పిలిపివ్వడం, కొన్ని చోట్ల పోస్టర్లు చేయడం, మేము చూడం బ్రదర్ అని చెప్పి సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉండడం దీనికి వ్యతిరేకంగా. ఇదంతా ఒక ఎత్తు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని సినిమా థియేటర్ల ఓనర్లకు కూడా ఈ సినిమా ప్రదర్శించొద్దు అని చెప్పి, ఈ సినిమా ప్రదర్శించొద్దు, ఫ్యాన్ షో వెయ్యొద్దు అని చెప్పి బెదిరింపులు వచ్చాయి అనే వార్తల మధ్య పుష్ప 2 అయితే ఏ స్క్రీన్ మీద కూడా ఆగకుండా ప్రదర్శితం అవుతూ వచ్చింది. బెదిరింపులు వచ్చినా ఈ సినిమా ఏమంటారు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఉన్నా కానీ ఓనర్లు ఏమీ నడిపోతలేరు. అన్నీ కూడా ఎవరొకరి మేనేజ్మెంట్ అంటే ఎవరొకరికి లీజ్ కిందనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బెదిరింపుల ద్వారా దాన్ని ఆపేదేం లేదు. ఎవరో కుళ్ళు ప్రదర్శించారనో, మరొకరు అసూయ ప్రదర్శించారని, ఒకరి కుళ్ళు ఒకరి అసూయ ఈ సినిమాకు వచ్చే జనాలను సినిమా బాగుండే చూస్తారు, లేదంటే లేదు. మరి రేట్లేమో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎవరు ఏమీ రేట్లు తక్కువ కంఫర్ట్ న్యాయంగా ఉన్నాయని చెప్పి ఎవరేం చెప్పట్లే. కానీ ఏం చేస్తారు, విపరీతంగా బుక్ అయిపోతూ ఉన్నాయి. ఆ టికెట్లు అంతగానం బుక్ అవుతున్నాయంటే అనే కదా ఇక్కడ ఈ ఏడుపులు బెదిరింపుల బ్యాచ్ అనేది యాక్టివ్ అయింది. ఈ అసూయ పరుల బ్యాచ్ యాక్టివ్ అయింది అక్కడే కదా. అవును, రాత్రి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. కొందరి దగ్గర థియేటర్లను, మరీ ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించవద్దు అని కూడా వాళ్ళ మీద ప్రెజర్ వచ్చింది అని. ఎవరో ప్రదర్శించవద్దు అని చెప్పి ప్రెజర్ వచ్చి వాళ్ళు ప్రదర్శించకుండా పోతే ఏమంటారు, నష్టాలు వచ్చి చంగనాగిపోయేది వాళ్ళే కదా. సో ఈడ బెదిరింపులు వచ్చిన మాట వాస్తవం. ఆ బెదిరింపులకి కూడా తలొగ్గి ఒక్క స్క్రీన్ మీద కూడా ఈ సినిమా ప్రదర్శన ఆపింది అయితే లేదు. రాత్రి నుంచి ఈ సినిమా అయితే బెనిఫిట్ షోలతో స్టార్ట్ అయిపోయాయి. అర్ధరాత్రి ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి. కంటిన్యూస్గా ఈ రోజంతా మామూలు సింగిల్ స్క్రీన్లో కూడా 5 షోలు అయితే వేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల 6 షోలు కూడా. ఎందుకంటే 3 గంటలకు పైగా సినిమా ఉంది, ఇంకా అంతకుమించి షోలు వేయలేరు కూడా ఒక స్క్రీన్ మీద. వైరస్ మొత్తం మీద ఇప్పుడు సినిమా ప్రపంచంలో ఒకటే ఫీవర్, పుష్ప 2 అని. సో ఆ ఫ్యాన్స్ అయితే పుష్ప 2 నవ్వ తగ్గేదేలా అని చెప్పి ఊగిపోతూ ఉన్నారు మొత్తానికి.